ఉత్తరాఖండ్ అంటే దేవభూమి అంటారు. ఏ అక్కడంతా హిందువుల భూమి, హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళ లేపోతే బర్మా నుంచి వచ్చినోళ్ళు అనేక మంది నిదానంగా అక్కడ షాపుల్లో పనిచేయడానికని కుదురుకొని, అలా వచ్చినటువంటి ముస్లింలు నిదానంగా చిన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టేసుకొని, ఆ ఇళ్ళకి అక్కడ చట్టబద్ధత కల్పించుకుంటూ, ఆ పైన అక్కడ మసీదులు కట్టి, వాళ్ళ మత గురువులను అక్కడికి తెచ్చుకుంటే, ఒక సూఫీ మత గురువు వచ్చేటప్పటికి అక్కడ అనేక మజర్లు ఏర్పాటు చేసినటువంటివి ఉన్నాయి. అవంతా కూడా ప్రభుత్వ భూములని 20కి పైగా ఉన్నాయి అట్లాంటిది. ఓవరాల్‌గా వాళ్ళే ఒక 10,000 ఎకరాలు ఆక్రమించుకుని ఉంటే మొన్న ఈ మధ్యనే దాన్ని విముక్తి చేశారు. అప్పుడు హోంమంత్రి అమిత్ షా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పుష్కర్ ధామీని ప్రశంసించడంతో పాటుగా ఇలాగా ఈ మజర్ల పేరుతో ఆక్రమణకు గురైన వాటిని కూడా సంగతి కూడా చూడమని చెప్పినటువంటి నేపథ్యంలో వాటికి నోటీసులు ఇచ్చారు. ల్యాండ్ జిహాద్ తరహా జరిగింది ఈ యాక్టివిటీ అంటూ వాటి మీద యాక్షన్‌కి రెడీ అవుతున్నారు.